హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 4 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను మన గ్రూప్‌లో ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. ఇక్కడ మనకు 4 ట్రేడ్స్‌లో 3 ట్రేడ్స్ అనేవి ప్రాఫిట్ బుకింగ్ అయ్యాయి. సెకండ్ ట్రేడ్ వచ్చేసి కాస్ట్ టు కాస్ట్ మనం ఎగ్జిట్ చేసాము. ఓకే. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్, సెకండ్ అండ్ థర్డ్ టార్గెట్ అచీవ్. సెకండ్ ట్రేడ్ వచ్చేసి ఎగ్జిటెడ్ కాస్ట్ టు కాస్ట్ అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి ఆల్ ద టార్గెట్ అచీవ్. ఫోర్త్ టార్గెట్స్ వచ్చేసి ఆల్ ది టార్గెట్స్ అచీవ్. ఇప్పుడు మీరు మన ట్రేడ్స్ చూసుకున్నట్టయితే ఫోర్త్ ట్రేడ్ మీరు అబ్జర్వ్ చేయండి, కాల్ సైడ్. ఓకే. థర్డ్ ట్రేడ్ అబ్జర్వ్ చేయండి, కాల్ సైడ్. సెకండ్ ట్రేడ్ మీరు అబ్జర్వ్ చేయండి, కాల్ సైడ్. ఫస్ట్ ట్రేడ్ మీరు అబ్జర్వ్ చేయండి, కాల్ సైడ్. అన్ని కాల్ సైడ్ ట్రేడ్సే ఇచ్చాను. ఓకే. ఇప్పుడు ఈ కాల్ సైడ్ ట్రేడ్స్ ఎందుకు ఇచ్చానో మీకు చెప్తాను. అండ్ ఎలాంటి ఫాలింగ్ మార్కెట్లో మనం ఎలా బయింగ్‌లో కూర్చోగలము, సపోర్ట్స్ అనేవి ఎలా మనం కనుక్కోగలము, ఇది కూడా మీకు ఇవాళ నేను అనాలిసిస్‌లో నేర్పిస్తానండి. ఓకే. సీ, ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇవాళ ట్రేడ్స్ నేను ప్రీవియస్ డే ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ ఉంది గదా! దాని సపోర్ట్ మీద ఫస్ట్ ట్రేడ్ ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ క్యాండిల్‌లోనే మనకు ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. దాని తర్వాత సెకండ్ ట్రేడ్ అనేది మన ఫస్ట్ క్యాండిల్ దగ్గర రెడ్ క్యాండిల్ రిజెక్ట్ అయింది కాబట్టి నేను ట్రేడ్ ఇచ్చాను. దాని తర్వాత ఇక్కడ మార్కెట్ ఫాల్ కావడం వల్ల నేనేం చేపిచ్చానంటే సెకండ్ ట్రేడ్ అనేది హోల్డ్ చేపిచ్చాను. హోల్డ్. మీరిక్కడ చూసుకున్నట్టయితే సెకండ్ ట్రేడ్ మెసేజ్ కూడా పెట్టాను మన గ్రూప్‌లో. ఇక్కడ ఇక్కడ కింద చూడొచ్చు. హోల్డ్ బోత్ ట్రేడ్స్. సెకండ్ అండ్ థర్డ్ ట్రేడ్స్. హోల్డ్ బోత్ ట్రేడ్స్. 2 ట్రేడ్స్ నేను హోల్డ్ చేపిచ్చాను. అండ్ దాని తర్వాత ప్రైస్ మన కాస్ట్ టు కాస్ట్ దగ్గర రాంగానే నేను చెప్పాను. ఎగ్జిట్ కాస్ట్ టు కాస్ట్. దాని తర్వాత అది టార్గెట్స్ అచీవ్ అయింది. కానీ మనం కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయిపోయాం కాబట్టి టార్గెట్ గురించి కూడా మాట్లాడాము. ఇక ట్రేడ్ ఇచ్చాను. ఫాల్ అయింది. సస్టైన్ అయింది. దాని తర్వాత ఫాల్ అయింది గదా! ఇక్కడ అబ్జర్వ్ చేసేదేందంటే, మళ్ళీ నేను థర్డ్ ట్రేడ్ అండ్ ఫోర్త్ ట్రేడ్ కాల్ సైడే ఇచ్చాను. ఎందుకిచ్చానంటే, మార్కెట్‌లో ఎప్పుడైనా ఫస్ట్ క్యాండిల్ లెవెల్ ఉంటది. అది గ్రీన్ అయినా కానివ్వండి, అది రెడ్ అయినా కానివ్వండి, బాడీ లెవెల్ మనం మార్క్ చేసుకోవాలి. మార్కెట్‌లో ఫస్ట్ క్యాండిల్ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత రీటెస్ట్ రివర్సల్ కాలేదు. ఆ మార్కెట్ అనేది ఫాల్ కాదు. కాదు. 100% నేను చెప్తున్నాను, అది ఫాలే కాదు. ఎందుకు ఫాల్ కాదంటే, రీటెస్ట్ రివర్సల్ అనేది ట్రెండ్ సెట్ చేస్తది. సెట్ చేస్తది? ట్రెండ్ సెట్ చేస్తది ఫాల్ కానీకే. కానీ ఇక్కడ రీటెస్ట్ రివర్సల్ కాలేదు. కాబట్టి నేనేం చేశానంటే హోల్డ్ చేపిచ్చాను. మీకు నేను ప్రూఫ్ కూడా చూపిస్తాను. ఫస్ట్ క్యాండిల్ అనాలిసిసా? ఇక్కడ మీరు చూడండి. ఎక్కడైనా టచ్ అయిందా? ఈ లెవెల్స్ అనేవి ఎక్కడైనా టచ్ అయ్యాయా? టచ్ కాలేవు. థాట్స్ వై నేనేం చేశాను, ఇక్కడ కూడా టచ్ కాలేదండి. మీరు జూమ్ చేసి చూపిస్తాను నేను. కనిపించిందా ఇక్కడ? ఇక్కడ కూడా టచ్ కాలేదు. సో, మార్కెట్‌లో ఎప్పుడైనా బాడీ లెవెల్ టచ్ కాకుండా రీటెస్ట్ రివర్సల్ మార్కెట్ కాలేదు అంటే, ఇక్కడ పుట్ మెంబర్‌ని ట్రాప్ చేస్తది. ఇమ్మీడియేట్‌గా కాల్ సైడ్ మార్కెట్ తీసుకొని ఎళ్ళిపోతది. థాట్స్ వై నేను హోల్డ్ చేపిచ్చాను. థర్డ్ ట్రేడ్ కూడా కాలే ఇచ్చాను. ఫోర్త్ ట్రేడ్ కూడా కాలే ఇచ్చాను. దట్స్ వై ఏమైందంటే, మీరు మార్కెట్ చూడొచ్చు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే థర్డ్ ట్రేడ్ ఆల్ టార్గెట్ అచీవ్, ఫోర్త్ ట్రేడ్ ఆల్ టార్గెట్ అచీవ్, సెకండ్ ట్రేడ్ కూడా ఆల్ టార్గెట్ అచీవ్ అయింది. కానీ మార్కెట్ మన ప్లేస్‌కొచ్చేసింది కాబట్టి నేనేం జెప్పించానంటే కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ జేపిచ్చేసాను. ఓకే. సో, ఇప్పుడు మనం ఇక్కడ జూసుకున్నట్టయితే ఇవాళ చాలా బాగా ట్రెండింగ్ మార్కెట్ ఉంది గదా! ఈ ట్రెండింగ్ మార్కెట్ వచ్చేసి యెస్టర్‌డే మీకు నేను అనాలిసిస్ ఇచ్చాను. బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మీద అనాలిసిస్ ఇచ్చాను. బ్యాంక్ నిఫ్టీలో నేను మీకు చూపించిన లెవెల్ వచ్చేసి ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. కనిపించిందా? ఈ లెవెల్ దగ్గరకు ఇవాళ వచ్చింది మార్కెట్. ఓకే. అంటే మార్కెట్ బయింగ్ ఎళ్దామని ఆలోచిస్తుంది. సో, ఇప్పుడు రేపటి మార్కెట్‌లో ఫ్రైడే లైవ్ మార్కెట్‌లో మార్కెట్ ఏం చేయాలి అంటే, ఈ లెవెల్ మీద మీదికెళ్ళి, ఈ లెవెల్ సపోర్ట్ తీసుకొని రీటెస్ట్ చేయాలి. వితౌట్ రీటెస్ట్ రేపు బ్యాంక్ నిఫ్టీలో బయింగ్ లేదండి. లేదు. ఓకే. అండ్ మన రీటెస్ట్ లెవెల్ వచ్చేసి ఇక్కడ 55,519 ఇది రీటెస్ట్ లెవెల్. ఇది ఒక్క లెవెల్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. అలా గాలేదు అనుకుందాం. అలా గాలేదు. మార్కెట్ ఏమైంది? గ్యాప్ డౌన్ చేసేసింది. ఎక్కడో ఒక దగ్గర గ్యాప్ డౌన్ చేసింది. గ్యాప్ డౌన్ చేసింది అంటే రీసెంట్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్, ప్రీవియస్ గాదు. 55,201 రేపు మార్కెట్ సపోర్ట్ తీసుకోవాలి. ఈ 2 లెవెల్సే ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ తీసుకోవాలి అంటే. ఓకే. అండ్ నిఫ్టీలో నిన్న మీకు మన అనాలిసిస్ వీడియోలో ఏం చెప్పాను?
మన దగ్గర ఇక్కడ ఒకటి ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ ఉంది. అది యాజ్ ఏ బ్రేక్ డౌన్ లాగా వర్క్ చేస్తది. ఈ లెవెల్ బ్రేక్ చేస్తేనే మార్కెట్‌లో బయింగ్ అని చెప్పాను. ఇవాళ నిఫ్టీ వచ్చేసి ఈ లెవెల్ మీదనే క్లోజింగ్ ఇచ్చింది. సో, ఇక్కడ ఏమైతది అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. రీటెస్ట్ రివర్సల్. రీటెస్ట్ రివర్సల్ అనేది స్టాక్ మార్కెట్‌లో ఇంపార్టెంట్. ట్రెండ్ సెట్ చేయనీకే. అది బయింగ్ ట్రెండా? అది సెల్లింగ్ ట్రెండా? ట్రెండ్ సెట్ జేయనీకే మనకు చాలా ఇంపార్టెంట్ వచ్చేసి ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఆర్ బ్రేక్‌ఔట్ లెవెల్. అలా కాలేదు. ఇది ఫాల్ అయింది. ఫాల్ అయ్యి రెడ్ క్యాండిల్ అయినా గానివ్వండి, గ్రీన్ క్యాండిల్ అయినా గానివ్వండి ఫాల్ అయింది. సో, ఇక్కడ మీరేం జేయాలంటే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ వచ్చేసి కీ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 24,454 ఈ లెవెల్స్ అండి. నిఫ్టీలో ఈ 2 లెవెల్స్ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీలో ఈ 2 లెవెల్స్ ఉన్నాయి. దీని తప్ప మార్కెట్ ఎక్కడికి వెళ్ళదు. ఇదొకటి చెప్తున్నాను. దీని తప్ప మార్కెట్ వేరే లెవెల్స్ దగ్గర ట్రేడే జేయదు. సో, నేను మీకేం సజెస్ట్ చేస్తున్నానంటే ఇప్పుడు మార్కెట్‌లో రేపు ఈ 2 లెవెల్స్ తప్ప మార్కెట్ ఎక్కడైనా ట్రేడ్ చేస్తే మార్కెట్‌ని అవాయిడ్ జేయండి. ఓకే. లేదు ఈ లెవెల్స్ మీద ట్రేడ్ చేసి నేనెలా ఇప్పుడు చెప్పానో, అదే సేమ్ అనాలిసిస్ మీరు యూజ్ చేయండి. రేపటి మార్కెట్‌లో మీరు ప్రాఫిట్‌లో ఉంటారు. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే, క్లారిటీ లేకపోతే కింద మన వాట్సాప్ నంబర్ కనిపిస్తుంది. మీరు నా వాట్సాప్ నంబర్‌లో కాంటాక్ట్ చేయొచ్చు. డైరెక్ట్ కాల్ చేయొచ్చు. ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా మీరు నన్ను అడగొచ్చు. ఇవాల్టి అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.